నమస్తే. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కోసం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువే మాట్లాడుకోవాలి. ఆ కలెక్టర్ చేతిలో అధికారం ఉందని, ఆమె చేతిలో పెన్న ఉందని, ఆమె చేతిలో రాజ్యాంగం ఉందని, ఆమె చేతిలో పవర్ ఉందని, అనకాపల్లి జిల్లాకి కింగు అని, మెజిస్ట్రేట్ అని అన్నీ నేనే కదా. నేను చెప్పిందే వేదం. దేవాదాయ శాఖ భూముల దగ్గర నుంచి ప్రభుత్వ భూములు గారి నుంచి డిఫామ్ పట్టాలు కూడా నా చేతిలో ఉంటాయి. నేను చెప్పిందే చందం. అనకాపల్లి జిల్లాలో అని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఇక్కడే తిష్ట వేసి మరీ ఉన్నటువంటి ఏకైక కలెక్టర్ విజయకృష్ణ కోసం ఎంత మాట్లాడుకున్నా అంత తక్కువే మాట్లాడుకోవాలి. మనందరికి తెలిసిన విషయమే. ఆ మధ్య ఒక పవర్ బ్రోకరు అధికారం వాళ్ళ చేతిలో ఉందని పవర్ బ్రోకరు భుజం మీద చెయ్యి వేసిన రోజున హల్చల్ జరిగినటువంటి విషయం మనందరికి తెలిసిన విషయమే. కానీ అది జరిగిన తర్వాత ఇంకా 1-2 నెలలు గడవక ముందే మరో వివాదంలో చిక్కుకున్నారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పేరు చెబితే అనకాపల్లి జిల్లాలోని పవర్, డబ్బు ఉంటే ఏదైనా చేస్తానంటారంట ఆ కలెక్టర్ కోసం మాట్లాడుకున్న కొన్ని సందర్భాల్లోని చేతిలో అధికారం ఉంది కదా, రాజ్యాంగం నాకు ఇచ్చింది కదా, నేను జిల్లా మెజిస్ట్రేట్ని కదా, నేను ఏదైనా చెయ్యొచ్చు కదా, నేను చెప్పిందే వేదం కదా, నా వెనక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఉన్నా నేను చెప్పిందే వేదవాన్ని చందంగా మార్చేసిందంట అనకాపల్లి జిల్లాని ఆ కలెక్టర్ విజయకృష్ణన్ చేసినటువంటి పొలిటికల్ బ్రోకర్తో తన భుజం మీద చెయ్యి వేసుకొని ఫోటోకు పోజులు ఇచ్చినటువంటి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మరో వివాదంలోకి చిక్కుకున్నారు. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న దాదాపు 40 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎకరం భూమి ఒక ప్రైవేటు వ్యక్తికి కట్టబెడుతూ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు దేవాదాయ శాఖ అధికారులనే సవాల్ చేస్తున్నాయంటే ఈ విషయంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ రాజకీయ ఒత్తిళ్లు తలగ్గారా లేదా అనేది ఆమె మేడం చేతిలో ఉండాలి. ఎందుకంటే ఒక జిల్లా మెజిస్ట్రేట్ చేతిలోని అధికారం ఉంటుంది. ఎగ్జాంపుల్ అనకాపల్లి జిల్లాలోని ఒక ఎంపీ ఉంటారు, 7 ఎమ్మెల్యేలు ఉంటారు. అధికారం అంతా కూడా జిల్లా కలెక్టర్ అధీనంలో ఉంటది. కానీ రాజకీయ ఒత్తిళ్లతో తలగ్గారని అక్కడ తెలుస్తూ ఉన్నది. కాసులు కక్కుర్తి పడ్డారో కూడా తెలియదు కానీ పడతారేమోనని, డబ్బులకి కక్కుర్తి పడుతున్నారేమోనని అనకాపల్లి జిల్లాలోని రాజకీయాన్ని శాసించదగినటువంటి కరుడు కట్టిన నేతలు ఉన్న అక్కడ ఆ జిల్లాలోని ఈరోజు విజయకృష్ణన్ వివాదాల్లో చిక్కుకోవటం 1 కాదు 2 కాదు. కానీ దేవాదాయ శాఖ ఆస్తులకి మాత్రం తీవ్ర నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారు. అనకాపల్లిలోని సర్వే నంబర్ 1539/5లో 2.49 సెంట్లు అంటే 2 ఎకరాల 49 సెంట్ల భూమిని దూరి కామమ్మ అనే మహిళా సత్రం కోసం శ్రీ కన్యా పరమేశ్వరి దేవస్థానం కోసం రాసిచ్చినటువంటి 2005లోని దత్తత ఇవ్వటం జరిగింది. అయితే కొంతమంది ఈ భూమిని ఆక్రమించడంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానం హైకోర్టుని ఆశ్రయించింది. అలాగే ఎండోమెంట్ కోర్టులో కూడా కేసు దాఖలు చేసింది. ఈ 2 కోర్టుల్లో ఆ భూమి దూరి కామమ్మ సత్రానికి చెందిందనేది ఆల్రెడీ మన అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి దానిని ఈరోజు అతి దారుణంగా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏదైనా చేసేయవచ్చు, రాజకీయం నా చేతిలో ఉంది, వాళ్ళు చెప్పిందే వేదం, అధికారం నా చేతిలో ఉంది, నా చేతిలో పెన్ ఉంది, రాజ్యాంగం కల్పించింది, పవర్ బ్రోకర్స్ కి సంతకాలు చేయమని చెప్పిందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సంతకం చేసి మరి కట్టబెట్టారని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఎవరి భూమి ఎవరికి ఇచ్చేస్తారు?
చేతిలో అధికారం ఉంటే చేసేస్తారా? ఎవరు ఆస్తుల్ని ఎవరు కట్టబెడతారు? మీరు సీట్లో కూర్చుంటే చేసేస్తారా? ఏం రాచరికంలో ఉన్నారు మీరు? ఏ అధికారం చెప్పిందే వేదమన్న సందంగా మార్చేసి రాజకీయ నాయకులు చెప్పిన మాటలకి తలొగ్గు చేశారా? లేదనుకుంటే కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకొని చేశారా అని ఈరోజు అనకాపల్లి జిల్లాలోని కూడే కూస్తుందంట. ఒక పక్క ప్రజా సంఘాలు, మరో పక్క బ్యూరోక్రాట్స్, మరో పక్క మేధావి వర్గాలు అందరూ కూడా, అది కూడా సాక్షాత్తు టీడీపీ పార్టీలో ఒక సీనియర్ నేత, మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి ఆ నేత కూడా ఈరోజు కూడే కూస్తున్న సందర్భాలు ఉన్నాయంట. అంటే ఎంత పీక్ స్టేజ్కి వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. అధికారం చేతిలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని చూపించారంట అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నారంట. ఈరోజు మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి భూములు దోచుకోవచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, కోర్టులో నిజమైనటువంటి న్యాయస్థానం కూడా నిజమైనటువంటి భూమి గల వాళ్ళకి అధికారం ఇవ్వచ్చు. అయినా సరే కోర్టులో ఉన్న భూములను కూడా నా ఇష్టానుసారంగా చేసేయొచ్చని కొత్త రాజ్యాంగం సృష్టించారంట విజయకృష్ణన్ అనకాపల్లి జిల్లా కలెక్టర్. అదే ఈరోజు ఒక మంచి టాపిక్ గా మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. ఇది విజయకృష్ణన్ చేసినటువంటి ఇట్లాంటి పనులన్నీ కూడా ఈరోజు అనకాపల్లి జిల్లాలో కూడా కూస్తున్నారట. దయించి అధికారం చేతిలో ఉందని, రాజ్యాంగం కల్పించిందని, నేనేదైనా చేసేస్తాను, నా చేతిలో పెన్ను ఉన్నదని చేసేస్తానంటే పప్పులు ఉడకవని అంటున్నారంట అనకాపల్లి జిల్లాలో ప్రజలు. థ్యాంక్ యూ.